దక్షిణ భారత కుంభమేళగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు సర్వం సిద్ధమైంది. ఆదివాసీల ఆరాధ్య దైవాలైన వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించేందుకు భక్తకోటి తండోపతండాలుగా తరలివస్తోంది. మహాఘట్టాన్ని నేటి నుంచి 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. జాతరలో భాగంగా మంగళవారం సాయంత్రం సమ్మక్క కుమారుడైన జంపన్నను కన్నెపల్లి నుంచి ఆదివాసీ నృత్యాలు, డప్పు చప్పుళ్ల మధ్య గిరిజన పూజారులు గద్దెలపైకి తీసుకొచ్చారు. పగిడిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజులను గద్దెలపై ప్రతిష్ఠించడం జాతరలో తొలి కీలక ఘట్టం. అందులో భాగంగా ఇవాళ ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయిగుడి నుంచి సారలమ్మ భర్త గోవిందరాజును పూజారులు గద్దెల వద్దకు తీసుకొస్తారు. కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకొచ్చే ఘట్టం ఎంతో కోలాహలంగా జరుగుతుంది. కర్నేపల్లి గ్రామస్తులైన ఆడపడుచులు సారలమ్మ ఆలయాన్ని ముగ్గులతో అందంగా అలంకరిస్తారు. సాయంత్రం అమ్మవారిని పూజారులు ఊరేగింపుగా గద్దెల వద్దకు తీసుకొస్తారు. రేపు చిలకలగుట్టపై ఆదివాసీ పూజారులు ప్రత్యేక పూజలు పూర్తి చేశాక ఊరేగింపుగా గద్దెల వద్దకు తీసుకొచ్చి సమ్మక్కను ప్రతిష్ఠిస్తారు. శుక్రవారం నిండు జాతర కాగా శనివారం దేవతల వనప్రవేశంతో మేడారం జాతర ముగుస్తుంది. ఇక మేడారం జాతర ఏర్పాట్లు విశేషాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అక్కడి నుంచి లైవ్ లో అందిస్తారు. సుజాత, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు ఎలా చేశారు? ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఈరోజు సాయంత్రము కన్నెపల్లి నుంచి సమ్మక్క సారలమ్మ అయితే మాత్రము గద్దె వరకు తీసుకొస్తారు. ఎంతో అంగరంగ వైభవంగా ప్రభుత్వ లాంఛనాలతో తీసుకొస్తారు. ప్రస్తుతం అయితే మనం సారలమ్మ గద్దె దగ్గరే ఉన్నాము. చూస్తున్నాం కదా, ఉదయం నుంచే భక్తుల తాకిడి ఎక్కువైంది. ఎందుకనంటే ఈ రోజు నుంచి ఇక్కడ జాతర మొదలు కావడంతో పబ్లిక్ అయితే మాత్రము తమ మొక్కుల్ని చెల్లించుకోవడానికి వస్తున్నారు. నిన్నటి వరకు కూడా గద్దె లోపలికి ఎవరైతే భక్తులు ఉన్నారో భక్తుల్ని అనుమతించే వాళ్ళు. ఈరోజు భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. పూర్తిగా బంగారం అంటే సమ్మక్క సారలమ్మకి ఎంతో ఇష్టమైనటువంటి బంగారాన్ని కానుకగా మొక్కు చెల్లించడానికి లోపలి వేస్తున్నారు. ఎవరికి ఎలాంటి దెబ్బలు తగలకుండా పూర్తి స్థాయిలో అటు ప్రభుత్వ ఆఫీసర్స్తో పాటు మిగతా వాళ్ళందరూ కూడా హెల్మెట్ని ధరించి లోపల వేస్తున్నటువంటి బంగారాన్ని ఎప్పటికప్పుడు భక్తులకి కొంత ప్రసాద రూపంలో ఇస్తూ మరికొంత అయితే మాత్రము అక్కడ నుంచి ఎప్పటికప్పుడు చూస్తున్నాం కదా, భక్తులతో కిటకిటలాడడం వల్ల చాలా దూరం నుంచి కూడా మొక్కులు చెల్లిస్తున్నారు. ఒక్కసారిగా ఆ బంగారాన్ని ఇక్కడికి అమ్మవారికి చేరుకునే విధంగా ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే మాత్రము అమ్మవారి దగ్గరికి చేరుస్తున్నారు. దాంతోపాటు దర్శనాలు చేసుకుంటున్నారు. జరగనున్న 3 రోజుల జాతరకి సంబంధించి పూర్తి
ఏదైతే ఏర్పాట్లు కూడా చేశారో ఈరోజు సాయంత్రము సారాలమ్మని అటు జంపన్న వాగు దగ్గరికి తీసుకువెళ్ళి ఆ జంపన్న వాగు దగ్గర నుంచి తమ ఆడపడుచు అయినటువంటి జంపన్నకి అక్కగా ఉన్నటువంటి సారాలమ్మని అక్కడ నుంచి ఇక్కడికి తీసుకువస్తారు. భక్తులు కూడా ఈ జాతరని చూడడానికి చూస్తున్నారు. ఎందుకు అనంటే గిరిజనులకి సంబంధించినటువంటి రాజు అయినటువంటి పడిగిద్ద రాజుకి సంబంధించి అటు సమ్మక్క ఎంతో పడిగిద్ద రాజు చనిపోయిన తర్వాత యుద్ధం చేసి గిరిజనులకి నేను ఉన్నాను అని చెప్పేసి ఆ అమ్మవారు కూడా ఆ యుద్ధంలో పాల్గొని తర్వాత అమ్మవారు కనిపించకపోవడంతో అక్కడ గిరిజన బిడ్డలు ఆందోళన చెందడంతో అక్కడ ఉన్నటువంటి వెంటనే నేను మీ అందరికీ కుంకుమ బర్ణి రూపంలో దర్శనమిస్తాను అని చెప్పేసి సమ్మక్క చెప్పడంతో భక్తులైతే మాత్రము కుంకుమ బర్ణిని అమ్మవారుగా పోలుస్తారు. తర్వాత ఏదైతే గోవిందరాజు ఉన్నారో గోవిందరాజు మా మామ యుద్ధంలో చనిపోయారు అనని నేను కూడా మా అత్తయ్యకి నేను ఉంటాను అనని వెళ్ళి యుద్ధంలో తాను కూడా మరణించడంతో వెంటనే సమ్మక్క సారాలమ్మ కలిసి గిరిజనుల కోసం కాకతీయుల మీద పోరాటం చేశారు. కాకతీయులతో పోరాటం చేసి ఒకనొక దశలో మొత్తం యుద్ధానికే విజయోత్సవంగా మిగిలినున్న సమ్మక్క సారాలమ్మకి సంబంధించి యుద్ధం ముగుస్తుంది అన్న సందర్భంలోనే అటు కాకతీయులు అయితే మాత్రము అమ్మవారులని వెనుక నుంచి వెన్నుపోటు పొడిచి వాళ్ళ మరణానికి కారణమవుతారు. ఈ గిరిజనుల కోసం ఎన్నో యుద్ధాలు చేశారు. అమ్మవార్లు గద్దె మీదకి వచ్చే రోజున ఈ మేడారం అంతా కూడా శక్తిపీఠంగా మారుతుంది. ఎంతో ప్రతిష్టతో అందరూ ఆ రోజు పూజలు చేస్తారు. 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహాజాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ మొక్కుల్ని చెల్లించడంతో పాటు ప్రకృతిని ఇక్కడ వనదేవతలుగా కొలుస్తారు, ప్రకృతిని పూజిస్తారు. అటు కోయలకి సంబంధించి కావచ్చు, గిరిజనులు కావచ్చు, మిగతా అంతా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి గిరిజన బిడ్డలు ముఖ్యంగా ఆడపడుచులు ఇక్కడికి వచ్చి ఆ అమ్మవారిని దర్శించుకొని తమ కోరికలు తీరే విధంగా అయితే మాత్రము వాళ్ళ ముక్కులు తీరుస్తుంది అమ్మవారు అని ఒక నమ్మకంతో ఇక్కడికి వస్తూ ఉంటారు. సుజాత, అలాగే సామాన్యులతో పాటు విఐపీల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది. మరి వీరి ఇరువురికి సమానంగా ఏ విధమైన ఏర్పాట్లు చేశారు? ఇప్పటికే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు అయితే పూర్తి స్థాయిలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఈ మహాజాతరకి సంబంధించి గతంతో పోలిస్తే ఈసారి ఏర్పాట్లు అనేది చాలా బాగా ఉన్నాయి. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగడం లేదు. వివిఐపీస్ అయినా విఐపీస్ అయినా ఎవరైనా సరే సామాన్యులతో పాటు దర్శనాలు చేసుకోవాలి. ఇక్కడ ప్రత్యేక దర్శనాలంటూ ఏమీ ఉండదు. పూర్తి స్థాయిలో దాదాపు 6,000 నుంచి 7,000 మంది వరకు కూడా పోలీసులను పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేసింది ప్రభుత్వము. దాంతో పాటు పోలీసులు కూడా ఎంతో ఫ్రెండ్లీనెస్గా అటు వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళని దర్శనానికి తీసుకువెళ్ళడానికి చేతులు పట్టుకొని గద్దె వరకు తీసుకువచ్చి వాళ్ళకి దర్శనాన్ని కూడా చేయిస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కావచ్చు, ప్రతి ఒక్కటి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకి సౌకర్యవంతంగా ఉండేటట్టు ఏర్పాటు చేశారు. ఎందుకంటే సమ్మక్క సారాలమ్మ అటు ఒకవైపు మహిళా మంత్రులైనటువంటి సీతక్క నిన్నటి నుంచి అంటే నిన్న కూడా ఇక్కడ మొత్తం పర్యటించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, మరోవైపు కొండా సురేఖ ఎవరైతే మంత్రిగా ఉన్నారో వీళ్ళిద్దరూ సమ్మక్క సారాలమ్మ లాగా ఇద్దరు ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడంతో పాటు భక్తులతో కూడా ఎంతో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అడిగిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ఈసారి అయితే మాత్రం ప్రత్యేకించి ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కువగా ఇలాంటి జాతరలో తప్పిపోతూ ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా ఎక్కడికక్కడ పూర్తి స్థాయి పోలీసులు కావచ్చు, అదేవిధంగా ఈ టీం ప్రత్యేకించి ఒక టీంని ఏర్పాటు చేసి ఆ చిన్నపిల్లలకి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్తూ మరోవైపు వైద్య సదుపాయాలు కూడా అన్నిటినీ ఇక్కడ వసతులను అయితే మాత్రము ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీని పట్ల పబ్లిక్ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలాంటి ఈ సాంప్రదాయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈసారి ప్రభుత్వం ప్రత్యేకించి నిధులు కేటాయించడం వీటన్నిటి పట్ల ఇక్కడ ఏర్పాట్ల పట్ల అయితే మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సుజాత.